విజయవాడ టు అంతర్వేది అయితే వెళ్తున్నాం మనం. టోటల్ 365 కిలోమీటర్స్ ఉంది. పెట్రోల్ వచ్చి 2500 అయింది. ప్రజెంట్ మార్నింగ్ 7 అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. నైట్ 10 కల్లా వచ్చేసాం. ప్రజెంట్ మనం వెళ్ళే రోడ్డు వచ్చి ఇది ఉయ్యూరు మచిలీపట్నం రోడ్డు. ఆల్మోస్ట్ బందర్ వరకు వెళ్ళాక మనం పెడన వైపు లెఫ్ట్ సైడ్ తిరగాలి. ఆల్మోస్ట్ బందర్ వరకు రీచ్ అయ్యాం మనం. కొంచెం ముందుకు వెళ్ళంగానే పెడనకి లెఫ్ట్ సైడ్ కటింగ్ ఉంటుంది. ఆ లెఫ్ట్ కటింగ్ తీసుకొని ఇలా కొంచెం ముందుకు వెళ్ళగానే యానాం నర్సాపూర్ బోర్డు అయితే ఉంటుంది. ఇదే రోడ్డు, ఇంకా స్ట్రైట్ రోడ్డు అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి అసలు జర్నీ అనేది స్టార్ట్ అవుద్ది. ఈ కోనసీమలో జర్నీ మామూలుగా ఉండదు. చుట్టూ చేపల చెరువులు, రొయ్యల చెరువులు, కొబ్బరి చెట్లు మధ్యలో. అసలు ఈ జర్నీ కోసమైనా ఇటు రావచ్చు. ఎంత పీస్ఫుల్గా ఉన్న హైవే అసలు నేను ఎప్పుడు చూడలేదు. చాలా హైవేస్లో తిరిగాం. చాలా రిలాక్స్డ్గా ఉంటుంది జర్నీ ఈ కొబ్బరి చెట్ల మధ్యలో. ఈ ఇయర్లో కేరళకి 2 times టికెట్స్ బుక్ చేసి క్యాన్సిల్ చేసాం. లాస్ట్ టైం ఆగస్ట్లో క్యాన్సిల్ చేసాం. యాక్చువల్గా ఈ డేట్స్లో అయితే కేరళలో ఉండాలి. ఈసారి కూడా క్యాన్సిల్ చేసి ఈ షార్ట్ డిస్టెన్స్ అంతర్వేది ప్లాన్ చేసాం. వర్క్ పరంగా సెట్ అవ్వక ఇంకా క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది కేరళ ట్రిప్. ఇక్కడ బోటింగ్, ఇది నరసాపురం జంక్షన్ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోతే మీరు బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళొచ్చు. లేదా రైట్కి తిరిగితే ఈ బల్లకట్టు మీద మన కార్ని అటు సైడ్ ఒడ్డుకి తీసుకెళ్తారు. కార్కి అయితే 180 రూపీస్, పర్సన్కి అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మేము ఎప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయలేదు, ఫస్ట్ టైము. చాలా బాగుంది. ఇక్కడ ప్రైజెస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. పర్సన్కి 20, కార్కి 180. కేరళ ట్రిప్ క్యాన్సిల్ అయిందన్న డిసప్పాయింట్మెంట్ అంతా పోయింది కోనసీమ వచ్చాక. జర్నీ అయితే చాలా బాగుంది. నరసాపురం జంక్షన్ నుంచి లెఫ్ట్కి వెళ్తే బ్రిడ్జ్ ఆప్షన్ కూడా ఉంది మనకి. కానీ మేము ఇది ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి ఈ రూట్లో వచ్చాం. ఇదైతే లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. మేము ఎప్పుడు ఇది ఇలా ట్రావెల్ చేయలేదు. ఈజీగా 3 to 4 కార్స్ ఎక్కిచ్చారు. అంతర్వేది టెంపుల్కి అయితే రీచ్ అయ్యాం. దర్శనం ప్లస్ అన్నదానం 1 hourలో కంప్లీట్ అయిపోయింది. గోదావరిలో ఫుడ్ గురించి అయితే చెప్పనవసరం లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి దగ్గరలోనే బీచ్ ఉంది. ఆ పక్కనే బోటింగ్ కూడా ఉంటుంది. గోదావరి ప్లస్ సముద్రం కలిసే పాయింట్ చూపిస్తారు. దానికి పర్సన్కి 250 ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కూడా ఉంటుంది ఇక్కడే. అది కూడా చూడాలంటే రెండిట్లకి కలిపి పర్సన్కి 600 ఛార్జ్ చేస్తారు. ఈ 2 ప్లేస్లు చూడడానికి అయితే టైము 1 to 1.5 hours పట్టింది. జర్నీ అయితే చాలా బాగుంటుంది. వీలైతే ఎక్స్పీరియన్స్ చేయండి. మీరు వాటర్లో చేంజ్ చూసుకుంటే కలర్ తేడా కనిపిస్తుంది. గోదావరి సముద్రం మిక్సింగ్ పాయింట్ ఇదే. ఎదురుగా కనిపించేది అంతర్వేది బీచ్. అది
ఈ బోటింగ్ అయ్యాక నెక్స్ట్ ఆ బీచ్కి వెళ్తాం. నైట్ డిన్నర్కి నరసాపురం టౌన్లో ఆగాం. ఇక్కడ లక్ష్మీ అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ అంట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ రూట్లో ఫస్ట్ టైం జర్నీ చేస్తున్నాం. ఫుడ్ ఎక్కడ ఎలా ఉంటుంది అనేది మాకు ఐడియా లేదు. సో అక్కడ లోకల్గా ఒక ఆటో అతన్ని అడిగితే ఇక్కడ బాగుంటుందని సజెస్ట్ చేశాడు. ఇక్కడికి వెళ్ళాం, టేస్ట్ చేసాం, బాగుంది ఫుడ్ అయితే. ఆ రూట్లో వెళ్తే వీలైతే ఇక్కడ ట్రై చేయండి. కిళియే కిళియే మణి మణి